టీటీడీ దేవస్థానములో ఒక పెద్ద గోశాలే ఉంది సార్. గో సంరక్షణ అనేది టీటీడీ బాధ్యత, మెయిన్ ఉన్నటువంటి బాధ్యతల్లో. ఇప్పుడు ఇలా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి గోవులు, ఇప్పుడు ఏ సమస్యనైతే మీ దృష్టికి తీసుకొచ్చాను, దానికి టీటీడీ దేవస్థానం ఇనిషియేట్ తీసుకొని వీళ్ళందరికీ దిశ నిర్దేశం చేసి, ఎందుకంటే సార్ గోవుల్ని తీసుకొచ్చి అలా వదిలేస్తున్నారు. నేను ఒక చిన్న కాన్సెప్ట్ నాకు మైండ్లో వచ్చింది. ఇప్పుడు గోమయం కానివ్వండి, అలాగే గో మూత్రం కానివ్వండి, గోవుకి సంబంధించినవి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్స్ని మనం తయారు చేయొచ్చు సార్. అగరబత్తీలు తీసుకోండి, పిడకలు తీసుకోండి, అలాగే గో సంరక్షకులు చేపట్టడం లేదు. దీన్ని కనుక స్వయం ఉపాధి శిక్షణ కింద టీటీడీ తరపు నుంచి ఏమన్నా జనానికి ఇచ్చి, ఈ గో సంరక్షకులు ఎవరైతే ఈ గోవులు ఏవైతే పట్టుకుంటున్నారో, ఎక్కడైతే తరలించబడుతున్నాయో వీటి సంరక్షణ తీసుకునేటటువంటిది, ఈ విధమైనటువంటి స్వయం ప్రతిపత్తి చేసేటటువంటి ఆలోచన టీటీడీ చేసేటటువంటి అవకాశం ఉందా? దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మన అన్ని లక్షల గోవులు సంరక్షణ చేయాలంటే ఆచరణ సాధ్యం కాదు టీటీడీ. ఇంకా టీటీడీ చేయాల్సిన పనులు కూడా వేరే ఉన్నాయి. సో దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్లో, యానిమల్ హస్బెండరీ. వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఓకే, వాళ్ళకేమన్నా సాయం కావాలంటే మనం టీటీడీ చేయొచ్చు. కానీ అయినా కానీ ఇప్పుడు చిత్తూరు దగ్గర పలమనేరు అనే దగ్గర ఒక 500 ఎకరాల్లో గోశాల ఉంది.